ఓం శాంతి. ఓం శాంతి. ప్యారే బాబా కే ప్రియమైన బాబా యొక్క అతి లాడ్లీ అతి గారాబాలైన హైదరాబాద్, సికింద్రాబాద్ శాంతి సరోవర్ నివాసీలు అందరూ మాతలందరికీ కూడా వందే మాతరం, వందే మాతరం. బాబా कभी कभी माताओं को कहते थे మాతలకు చెప్తూ ఉంటారు వందే మాతరం. ఈరోజు బాబా గుర్తొచ్చారు. మాతలకు బాబా తరపు నుంచి వందే మాతరం. బాబా మాతల్ని చూసి వందే మాతరం అంటూ ఉంటారు. మరి మీరేమంటారు? మాతలు మీరేం చెప్తారు బాబాకు? వందే పితరం. శివబాబా పిత కదా, వందే పితరం. బాగున్నారా అడుగుతున్నారు దీది తెలుగులో. బాగున్నారా? ఓకే 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 ఓకే. ఈరోజు అక్కయ్యలు చెప్పారు మాతలు శివశక్తులు ఉన్నారు, వాళ్ళ కోసం మీరు మాట్లాడాలి అని. శివశక్తులు అంటే శివశక్తులే కదా. శివశక్తులు శివశక్తులు అంటేనే శివశక్తులు. వర్తమాన సమయంలో ఎంతగా అలజడి ఉంది, అన్ని వైపుల నుంచి అభద్రతాభావము, అనిశ్చిత, ఎంతగానో హెచ్చుతగ్గులు అవుతూ ఉంది. ఎంతగానో డిప్రెషన్ కూడా ఉంది. ఒంటరితనం కూడా అనుభవిస్తున్నారు. కాబట్టి దాంట్లో బాబా మాతలకు జ్ఞానం యొక్క కలశాన్ని ఇచ్చి విశేషమైనటువంటి బాధ్యతను ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే సమయం నడుస్తుందో దాంట్లో మాతలకు విశేషమైన పార్ట్ ఉంది. ఒకవేళ శివబాబా యొక్క శక్తుల్ని చూస్తే శివబాబా యొక్క శక్తులు ఎవరు? శివబాబా యొక్క శక్తులు సహనం శక్తి చేస్తుంటారు, ఇముడ్చుకునే శక్తి కలిగి ఉంటారు, నిర్ణయ శక్తి, పరిశీలించే శక్తి. ఈ శక్తులు శివబాబావి కాదు. విస్తారాన్ని సంకీర్ణంలో చేయడము, సహయోగ శక్తి, ఇవన్నీ యోగి ఆత్మల యొక్క శక్తులు. రాజయోగంతో ఏవైతే శక్తుల్ని మనం పొందుతున్నామో అవి ఈ శక్తులు. వాటిని మీరు అష్టశక్తులు అంటారు. కానీ శివబాబా యొక్క శక్తులు ఏమిటి? శివబాబాకు సహనం చేయాల్సిన అవసరం ఉన్నదా? శివబాబాకి ఏమైనా ఇముడ్చుకోవాల్సిన అవసరం ఉన్నదా? విస్తారాన్ని సంకీర్ణం చేయాల్సిన అవసరం ఉన్నదా? అకామిడేషన్ చేయడం అంటే అర్థం చేసుకుంటూ ఇముడ్చుకుంటూ వెళ్ళిపోవడం అలా అవసరం ఉన్నదా బాబాకి? వారైతే అన్నిట్లో శక్తివాన్, సర్వశక్తివాన్. వారి యొక్క శక్తులు వేరు.
कौन सी शक्तियां? మరి ఏం శక్తులు ఉన్నాయి? ज्ञान की शक्ति, జ్ఞానం యొక్క శక్తి, सत्यता की शक्ति, సత్యతా శక్తి, स्नेह की शक्ति, స్నేహం యొక్క శక్తి, क्षमा करने की शक्ति, క్షమించే శక్తి, ये सब शक्तियां शिव बाबा की, और भी आप ऐड कर सकते हैं। ఇవన్నీ శక్తులు శివబాబావి. ఇంకా కూడా మీరు యాడ్ చేయొచ్చు. अब ఇప్పుడు इस लॉकडाउन में ఈ యొక్క లాక్డౌన్లో जब चारों ओर ఎప్పుడైతే నలువైపులా समस्या ही समस्या है, సమస్యలే సమస్యలు ఉన్నాయి, तो वो शक्तियां बाबा ने ఆ యొక్క శక్తుల్ని हम బాబా माताओं के अंदर भी भरी। మాతలైన మనలో నింపేశారు. इस समय ఈ సమయంలో ये विशेष ఈ యొక్క शक्तियां విశేషమైన శక్తులు हमारी काम में आएंगी। మనకు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. ये हैं सेवा के संबंध की शक्तियां। ఇవన్నీ కూడా సేవ యొక్క సంబంధితంలో ఉన్నటువంటి वो శక్తులు. जो शक्तियां बताई पहले, అవేవైతే ముందు చెప్పడం జరిగింది वो కదా, ఆ हैं శక్తులు योगी तो అవి आत्मा के యోగి ఆత్మ अपने యొక్క व्यक्तिगत శక్తులు, विकास వ్యక్తిగతమైన की, వికాసంతో జోడించబడి ఉన్న శక్తులు అవి. व्यक्तिगत వ్యక్తిగత जीवन की शक्ति జీవితం యొక్క శక్తులు, और सेवा के సేవ యొక్క क्षेत्र की शक्तियां క్షేత్రంలో ఉండేటువంటి శక్తులు जो बताई अभी, ఇప్పుడు ఏవైతే నేను वो చెప్పాను है కదా, అవి हमारी सेवा మన की యొక్క शक्ति। సేవ యొక్క శక్తులు. अब हमें ఇప్పుడు మనము सेवा की शक्तियां, సేవ యొక్క శక్తుల్ని उसका यूज करना వాటిని ఉపయోగించడము अधिक है। అధికంగా ఉంది. योगी आत्मा की जो शक्तियां हैं, యోగి ఆత్మ యొక్క वो శక్తులు हमने इतना समय अभ्यास करके ఎంతగానో అభ్యాసం उन्हें చేసేసి अपनाया, వాటిని మనము తమవిగా చేసుకున్నాము, जीवन में धारण किया జీవితంలో ధారణ కూడా చేశాము. और अपना स्वरूप మన యొక్క స్వరూపాన్ని शिव शक्ति का बनाया। శివశక్తిగా తయారు చేసేసుకున్నాము. अब बाबा कहते ఇప్పుడు हैं బాబా చెప్తున్నారు, इनको यूज करो। వీటిని యూస్ చేసుకోండి. आपके पास మీ దగ్గర भिन्न भिन्न प्रकार की बातें రకరకాల విషయాలు सामने आती होंगी। आप घर ఎదురుగా परिवार వస్తూ में ఉంటాయి. మీరు ఎందుకంటే గృహస్థంలో ఉన్నారు. और कहीं पर आइसोलेशन के कारण, కొన్ని చోట్ల ఈ విధంగానే कहीं पर లాక్డౌన్ కారణంగా, घर गृहस्थ में रहते हुए గృహస్థంలో ఉంటున్న కారణంగా संस्कारों में टकराव आ रहा है, సంస్కారాల్లో ఘర్షణ వస్తుంది, डिप्रेशन आ रहा है, డిప్రెషన్ వస్తుంది, एकांत आ रहा है, सहन ఒంటరితనం नहीं ఫీల్ कर అవుతున్నారు, सकते। సహనం कल చేయలేకపోతున్నారు. देखो एक ने నిన్న सुसाइड कर लिया, సూసైడ్ చేసుకున్నారు ఒకరు. एडजस्ट करने की అడ్జస్ట్ शक्ति नहीं है। చేసుకునేటువంటి శక్తి లేని अब కారణంగా ये ఇవన్నీ सब అవుతూ कौन ఉన్నాయి. देगा? మరి ఇవన్నీ ఎవరు నింపుతారు? ये सब ఇవన్నీ शक्तियां देना శక్తుల్ని కూడా ఇవ్వడము माताओं का काम। మాతల యొక్క పని. ज्ञान की शक्ति జ్ఞానం रखना, యొక్క శక్తులు అంటే जो आपके घर परिवार वाले हैं మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వారికి उनके साथ बैठो, వారితో కూర్చోండి, डेली बैठो రోజు కూర్చోండి. और ज्ञान की अर्थात జ్ఞానము समझदारी की అంటే बात सुनाओ। అర్థం आत्मा చేసుకున్న परमात्मा नहीं విషయాలను सुनाओ, అర్థం చేయించండి. ఆత్మ लेकिन పరమాత్మ జ్ఞానం धारणा వినిపించండి. की कोई बात सुनाओ ధారణ యొక్క విషయాల్ని వినిపించండి వారికి. कि ये सब परिस्थितियां आएंगी, ఇలాంటి పరిస్థితులన్నీ వస్తాయి, परंतु हमें కానీ अचल మనము अडोल అచల్ रहना। అడలంగా ఉండాలి. हम परिस्थिति మనం को रोक పరిస్థితుల్ని नहीं सकते, ఆపలేము, परंतु కానీ अपनी स्वस्थिति से తమ యొక్క స్వస్థితితో उसको हम వాటిని మనము जीत सकते हैं। గెలవచ్చు. ये ज्ञान ఈ జ్ఞానము उन्होंने नहीं है, आपके अंदर है। మీ దగ్గర నిండి ఉంది. बाबा ने బాబా आपको ज्ञान का మీకు कलश ఆ दिया, యొక్క జ్ఞానం యొక్క కలశాన్ని ఇచ్చారు.
आपको देखना है। మీరే చూడాలి. तो रोज కాబట్టి अपने రోజు आप को भी सबक दो, స్వయాన్ని కూడా ఈ యొక్క పాఠం ఇచ్చుకుంటూ भले ఉండండి. रिवाइज करो, రివైజ్ కూడా చెయ్యండి. रिपीट करो, రిపీట్ కూడా చెయ్యండి. अपने फ्रेंड सर्कल में తమ యొక్క ఫ్రెండ్స్ डिस्कस సర్కిల్లో करो, కూడా డిస్కస్ చేస్తూ ఉండండి. लेकिन दो। కానీ ఇవ్వండి. एक है ఒకటి इस प्रकार देना ఈ वर्णन రకంగా करो ఇవ్వడం, వర్ణన చెయ్యడం. और सारे परिवार को बिठाओ। పరివారం అంతా కూర్చోబెట్టండి. दूसरा, రెండవది समझदारी से उनमें शक्ति कैसे తెలివితో आती है వాళ్ళలో ये శక్తిని उनको ఎలా समझो। నింపాలో నింపుకోవాలో ఆ విషయం కోసం కూడా అర్థం చేయించండి. ज्ञान माना शक्ति, జ్ఞానం అంటే थ्योरी శక్తి, का नाम नहीं है। తీరి విషయం కాదిది. ज्ञान माना జ్ఞానము शक्ति। అంటేనే శక్తి. जैसे ఎలాగైతే ज्ञान होता है జ్ఞానం ఉంటే, कोई बात का, ఏదైనా तो ఒక हम విషయం యొక్క జ్ఞానం ఉంటే उससे सतर्क रहते हैं ना। మనం దాని कोई అనుసారంగా कहे చురుకుగా भाई ఉంటాం ये కదా. बगीचा है, बगीचे ఎవరైనా में नहीं जाना, చెప్పారనుకోండి, ఇది इसमें सांप పుష్పాల है। తోట ఉంది, అక్కడికి వెళ్తే మరి मेरे को పాములు ज्ञान ఉన్నాయి मिला, అంటే ఏం చేస్తాము? ఆ యొక్క జ్ఞానం जब మనకి मैं లభించింది बगीचे में కదా. जाऊंगी ఎప్పుడైనా మనం ఒక तो ध्यान పుష్పాల रखूंगी ना, తోటకి వెళ్తూ यहाँ ఉంటే सांप है, ధ్యానం పెడతాం కదా, ఇక్కడ పాము ఉంది అని చెప్పేసి अटेंशन रखूंगी। అటెన్షన్ ఉంటుంది కదా. ऐसे ही అలాగే जो भी ఏదైతే समझ జ్ఞానము, తెలివి समझ हमें शक्ति देती है। బాబా ఇచ్చారో అది మనకి శక్తినిస్తుంది. तीसरा नेत्र का अर्थ ये नहीं है మూడవ నేత్రం యొక్క అర్థం ఇది కాదు, मैं आत्मा हूँ, నేను 84 ఆత్మను, जन्म लिए, 84 జన్మలు తీసుకున్నాను, ఇది కాదు. तीसरा नेत्र का మూడవ अर्थ है నేత్రం जो యొక్క बात అర్థము जो है విషయం जैसे ఏదైతే ఉందో, ఎలాగైతే उसको ఉందో वैसा దాన్ని ఆ समझ విధంగానే करके అర్థం చేసుకుని फिर प्रैक्टिकल में करो। ప్రాక్టికల్లోకి తీసుకురావడం. जो बात ఏ విషయమైతే जो है ఎలాగైతే ఉందో, जैसी है ఏమైతే उसको ఉందో वैसा దాన్ని అదే समझना విధంగానే అర్థం और చేసుకొని उसको దాన్ని साकार సాకారం करना। చెయ్యడం. ऐसे सत्यता की शक्ति, అలాగే సత్యతా శక్తి. सत्यता की शक्ति क्या है? సత్యతా శక్తి ఏమిటి? ट्रूथ बताना। సత్యాన్ని తెలియచేయడం. हम सब बच्चे जानते हैं పిల్లల మనందరికీ తెలుసు, ये सारा जो कुछ चल रहा है ఏదైతే నడుస్తూ ये ఉందో ड्रामा अनुसार ఇది चल డ్రామా रहा అనుసారంగానే నడుస్తుంది. है और ఇంకా ये कलयुग की ఈ యొక్క उतरती कला है, ఇది కలియుగం యొక్క దిగుపోతున్నటువంటి కళ. संगम पर चढ़ती कला సంగమయుగంలో है। ఎక్కే కళలో ఉన్నాము. कलयुग वालों की కలియుగం వాళ్ళ उतरती కోసం कला ఇది కిందికి और भी worse వెళ్ళిపోతున్నటువంటి होगा, కళ. ఇంకా కూడా गड़बड़ ఈ होगा। పరిస్థితులు ఇంకా వరస్ట్ అయ్యేది ఉంది, ఇంకా గడబడయ్యేది ये ఉంది. सत्य ఇది సత్యం. हमने स्पष्ट भी करना है దీన్ని వాళ్ళకి మనం స్పష్టంగా और కూడా सत्य తెలియచేయాలి. का ఆ యొక్క सामना करने సత్యం के కోసము लिए हमें ఎదుర్కొనేందుకు शक्तिशाली పూర్తి पहले से ही बनना है శక్తిశాలిగా వారిని మనం తయారు చేయాలి. कि ये बातें आएंगी, ఇవి ఇంకా కూడా వస్తాయి. बातें ना आए విషయాలు ऐसा नहीं రాకపోవడము होगा, అన్నదైతే ఉండదు, बातें आएंगी విషయాలైతే వస్తాయి. लेकिन కానీ बातों का सामना విషయాలను हमने ఎదుర్కోవడం कैसे అన్నది करना। మనం ఎలా చేయాలి? जैसे अगर कोई ఎలాగైతే गड़बड़ चीज हो ఏదైనా గడబడి చేసి వస్తూ तो ఉందనుకోండి, आप डर जाओ उससे, మీరు దాంతో तो क्या భయపడ్డారనుకోండి, होगा? वो आप ఏమంటారు? पर हावी हो जाएगी। అది మీ పైన అటాక్ और చేసేస్తుంది. यदि आप ఒకవేళ गड़बड़ नहीं है, గడబడి లేదు, बुद्धि ठीक है, బుద్ధి బాగుంది, तो जो गड़बड़ है ఏదైతే उसको परख గడబడైతుందో करके దాన్ని आप మీరు एक्शन ले పరిశీలించేసేసి सकते हैं। యాక్షన్లోకి వచ్చేస్తారు. ऐसे ही అలాగే सत्य जो चीज है, సత్యం अब ఏదైతే आजकल ఉందో कोविड-19 में ఈ రోజుల్లో కోవిడ్-19 आप కరోనా देख ఏదైతే रहे ఉందో हैं మనం क्या చూస్తున్నాం कुछ కదా, है। ఏమేమవుతున్నాయో చూస్తున్నాం మనం. हम बोलते रहे, మనం रिपीट करते रहे, మాట్లాడుతున్నాము, రిపీట్ उससे చేస్తూ कोई ఉన్నాము, फायदा नहीं। దానివల్ల లాభమేం లేదు. क्यों? ఎందుకని? क्योंकि बार ఎందుకంటే बार उस పదే बात పదే को ఆ रिपीट करने విషయాన్ని से పదే పదే రిపీట్ చేయడం वो వల్ల बात हुआ हो जाती। అది यहाँ అయిపోతుంది. पर माताओं को स्पष्ट మాతలకు ఇక్కడ अटेंशन देना। స్పష్టమైనటువంటి అటెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. माताओं में మాతల్లో रिपीट करने రిపీట్ का చేసేటువంటి संस्कार సంస్కారం ఉంటుంది. नहीं, వద్దు, नथिंग न्यू। కొత్తేమీ కాదు. बाबा ने బాబా बताया చెప్పారు, नथिंग न्यू। నథింగ్ बच्चे న్యూ, पहले కొత్తేమీ तो हुआ కాదు. था, ఇదివరకు अब కూడా हो रहा అయ్యింది, है और ఇప్పుడు फिर కూడా भी అవుతుంది,
अगले कल्प में మళ్ళీ होगा। వచ్చే चिंता కల్పంలో नहीं కూడా ఇలాగే జరిగేది ఉంది. చింత अब उसको చేయకండి. फेस कैसे करना మరి ఇప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలి? सामना कैसे करना ఎలా ఎదుర్కోవాలి దాన్ని ఇప్పుడు? वो जरूर అది ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం. दो तरीके हैं सामना करने ఎదుర్కోవడం కోసము 2 పద్ధతులు एक ఉన్నాయి. है विजयी ఒకటి बनकर के విజయిగా सामना అయ్యి करना ఎదుర్కోవడము, और दूसरा है రెండవది युद्ध करते रहना। యుద్ధం చేస్తూ ఉండడం. अब आप बताओ ఇప్పుడు మీరు చెప్పండి ఇంకా. अगर हम ఒకవేళ युद्ध మనం करते యుద్ధం रहेंगे చేస్తూ ఉన్నట్లయితే तो बाबा ने फिर బాబా हमारा स्टेटस फिक्स किया है మన స్టేటస్ అయితే ఫిక్స్ त्रेता युग। చేసేసారు కదా. ఇంకా అలాగే యుద్ధం చేస్తూ ఉంటే కనుక మన युद्ध స్టేటస్ करने के త్రేతాయుగంలో संस्कार हमारे అయిపోతుంది. नहीं होने चाहिए। అందుకే యుద్ధం చేసే సంస్కారం మనలో अगर युद्ध ఉండకూడదు. करना है ఒకవేళ యుద్ధం तो చేయాలి त्रेता युग, అంటే త్రేతాయుగంలోకి వెళ్ళిపోతాం. अगर विजयी बनना విజయిగా है అయితే तो सत्युग। సత్యుగంలోకి వచ్చేస్తాం. ये फैक्ट। ఇది సత్యం. विजयी बनेंगे విజయిగా कैसे? మరి ఎలా అవ్వాలి? स्वयं को शक्तिशाली స్వయాన్ని बनाएं। శక్తిశాలిగా చేసుకోవాలి. और ఇంకా युद्ध कैसे करेंगे? యుద్ధం ఎలా చేయాలి? जब उसको शक्तिशाली समझे। పరిస్థితిని శక్తిశాలిగా అనుకుంటే యుద్ధం बाबा అయిపోతుంది. ने బాబా అయితే शक्तिशाली किसे बनाया? శక్తిశాలిగా ఎవరిని చేశారు? हम आत्माओं को बनाया। ఆత్మలైన మనల్ని కదా आज చేశారు. भी बाबा ने कहा ఈరోజు माया को కూడా బాబా फरमान మనకు है, చెప్పారు, బాబాకు మాయకు रुस्तम ఆజ్ఞ से ఉంది. रुस्तम होके लड़ो। యుద్ధం చేయడం కోసం రుస్తుంతో రుస్తుమై చెయ్యండి అని మాయకు ఆజ్ఞ ఉంది. కానీ మనం యుద్ధం చేయకూడదు. हमने अपने अंदर మనం लड़ाई के మన संस्कार, లోపల యుద్ధం యొక్క युद्ध के సంస్కారాలను, संस्कार हमने గొడవ చేసేటువంటి नहीं डाले। సంస్కారాలను మనలో వేసుకోకూడదు. अगर हमारे अंदर ఒకవేళ युद्ध మన के లోపల संस्कार యుద్ధం యొక్క अभी भी సంస్కారాలు होंगे, ఇంకా కూడా ఉన్నాయి तो అంటే अंत हमारा कैसे होगा? మరి అంతిమం మనది ఎలా ఉంటుంది? एंड हमारा कैसा होगा? ఎండ్ మంది ఎలా ఉంటుంది? हमने युद्ध नहीं करना। మనకు तीर कमान యుద్ధం उठाने की చేసేది मर्जी లేదు. है क्या? మనం ఏమన్నా त्रेता युग విల్లు में బాణం तीर ఎత్తాల్సిన कमान అవసరం ఉందా? उठाने की मर्जी है? అలా ఇష్టం ఉందా? త్రేతాయుగంలో బాణం విల్లు ఎత్తాలని చెప్పేసి मुरली ఉందా? बजाने की मर्जी है? మురళి వాయించాలని ఇష్టం ఉంది కదా. तो मुरली कौन కాబట్టి बजा सकता మరి है? మురళిని ఎవరు మోగించగలరు? जो यहाँ पर ఎవరైతే ఇక్కడ ज्ञान मुरली జ్ఞాన को यूज మురళిని करता యూస్ है, చేస్తూ ఉంటారో वो वहाँ भी मुरली వారు बजा सकता అక్కడికి है। వెళ్ళి కూడా మురళిని మోగిస్తూ ఉంటారు. और जो यहाँ पर ఎవరైతే ఇక్కడ ज्ञान मुरली को यूज नहीं జ్ఞాన करता, మురళిని యూస్ तीर చేయట్లేదు कमान అంటే को यूज करता है, పదే तो పదే बाबा బాణం उसको वहाँ విల్లు गति दे देता है। ఉపయోగిస్తున్నారంటే బాబా వారిని త్రేతాయుగంలోకి పంపించేస్తారు. तो हमारे కాబట్టి మన యొక్క भाग्य में భాగ్యంలో बाबा ने బాబా सूर्यवंश लिखा है। సూర్యవంశం రాశారు. हमारे भाग्य में మన భాగ్యంలో चंद्रवंश नहीं लिखा। చంద్రవంశం బాబా రాయలేదు. सूर्यवंशी సూర్యవంశీ सतयुगी आत्मा, సత్యుగం ఆత్మలు, चंद्रवंशी చంద్రవంశము त्रेता युग। త్రేతాయుగం వారు. सूर्यवंशी సూర్యవంశము बाबा से संबंध रखती है, బాబాతో సంబంధం పెట్టుకుంటారు. चंद्रवंशी చంద్రవంశం వారు आत्माओं से संबंध। ఆత్మలతో సంబంధం పెట్టుకుంటారు. हमने क्या बनना? మరి నేనేం కావాలి? सूर्यवंशी। సూర్యవంశీ కదా మనము. इसमें माताओं का కాబట్టి क्या रोल है? మాతలది మరి దీంట్లో ఏం పాత్ర ఉంది? माताओं को మాతలకు सत्यता की సత్యత पहचान యొక్క देकर, గుర్తింపుతో, सत्यता से సత్యత वाकिफ యొక్క कराकर, जैसे అర్థం मानो చేయించేసి, किसी को डॉक्टर कहता ఉదాహరణకి है कि డాక్టర్ तुमको बहुत చెప్పారనుకోండి, खराब बीमारी है, మీకు చాలా कैंसर हो गया, భయంకరమైన వ్యాధి ఉంది, క్యాన్సర్ ఉంది అని और చెప్పారనుకోండి अगर वो డాక్టర్. सत्य बताता है, ఆ యొక్క సత్యాన్ని చెప్పారనుకోండి, चलो मम्मा की आपको बात सुना। మా అమ్మ విషయం నేను మీకు వినిపిస్తాను. मम्मा మా అమ్మ जब बीमार थी ना, तो मम्मा వ్యాధి के వచ్చి ఉండే కదా, మా అమ్మకు जो कैंसर था, मम्मा का క్యాన్సర్ बहुत కారణంగా spread हो गया था। చాలా స్ప్రెడ్ అయి ఉండే మా అమ్మకి క్యాన్సర్. डॉक्टर ने बोल दिया డాక్టర్స్ था అయితే कि చెప్పేశారు, मम्मा 2-3 महीना ही रहेगी, మా అమ్మ ज्यादा 2-3 नहीं। నెలల కంటే ఎక్కువ ఉండలేరు అని చెప్పేశారు. तो जब ఎప్పుడైతే ये रिपोर्ट मिली ఈ యొక్క రిపోర్ట్ లభించిందో मम्मा की మా అమ్మకు कि 2-3 महीना ही रहेगी, 2-3 ज्यादा నెలలు नहीं మాత్రమే रहेगी, ఉంటారు, ఎక్కువ ఉండరు అని तो जो अनिला बहन थी, रमेश भाई की రమేష్ sister అన్నయ్య बोल వాళ్ళ रहा था, रोने సిస్టర్ लगी। ఎవరైతే ఉన్నారో అనిలాకే, ఆవిడైతే ఏడవడం మొదలు रमेश भाई ने పెట్టేశారు. पूछा రమేష్ భాయ్ क्या बात అడిగారు, है? ఏం విషయం చెప్పండి అని. तो उसने बोला ऐसी ऐसी అక్కయ్య बात है। చెప్పేశారు, ఇలా ఇలా విషయం ఉంది तो మా అమ్మ रमेश भाई కోసము को అని. भी दुख हुआ। ఇంకా రమేష్ భాయ్కి కూడా तो చాలా रमेश దుఃఖం भाई అనిపించేసింది. ने రమేష్ భాయ్ अपने उनको बोला వారికి వెళ్ళి చెప్పారు,
अनिला बहन को అనిల్ అక్కయ్యకి చెప్పారు. शील दादी से షీల్ దాది मेरी దగ్గరికి बात వెళ్ళి कराओ। शील दादी को షీల్ దాదితో कहा మాట్లాడాలి నేను అని చెప్పి అన్నారు. बाबा को बुलाओ। షీల్ దాదికి చెప్పారు బాబాని तो शील రప్పించండి అని. दादी बोली बाबा आपके कहने से आ जाएगा क्या? అంటే ఆ రోజుల్లో షీల్ దాది బాబాలో बाबा బాబా షీల్ దాదిలోకి వచ్చేవారనమాట. बाबा को तो सब पता है। అయితే तो రమేష్ భాయ్ बाबा అన్నారు మీలోకి షీల్ దాది ఇప్పుడు బాబాని बाबा రప్పించండి అంటే शील दादी ने షీల్ आया। దాది అన్నారు అలా ఎలా వస్తారు तो అని. रमेश కానీ బాబా भाई అయితే ने బాబానే కదా రిక్వెస్ట్ बाबा పెడితే से బాబా सब వచ్చేసారు बातचीत షీల్ की। దాదిలోకి. బాబాతో बातचीत అన్నయ్య करने మాట్లాడారు. के दौरान बाबा से पूछा అడిగారు बाबा బాబాతో అన్నయ్య ये बात मम्मा को बता మరి दे। ఈ విషయం మా అమ్మకి చెప్పమంటారా 2-3 నెలల్లో मम्मा को कैसे వెళ్ళిపోతున్నారు అని बताए? మరి ఎలా చెప్పాలి बाबा అని. ने బాబా कहा చెప్పారు मम्मा इतनी మా అమ్మ शक्तिशाली ఎంత है శక్తిశాలి आप ఉన్నారు అంటే मम्मा को మీరు మా सत्य అమ్మకి बात వెళ్ళిపోయి बता दो సత్యమైన उसको విషయాన్ని कुछ नहीं వెళ్ళి होगा। చెప్పేసేయండి ये इतनी शक्तिशाली వారికి ఏం కాదు వారు చాలా శక్తిశాలి ఉన్నారు అని बाबा బాబా అన్నారు. हम सत्य बात बताने से घबराते हैं। అయితే కొన్నిసార్లు మనం कोई సత్యమైన क्या सोचेगा విషయాన్ని చెప్పడానికి क्या భయపడతాం. कहेगा? ఎందుకంటే మనం ఈ సత్యం చెప్తే जब ఏమనుకుంటారో ఎలా हम అనుకుంటారో అని निस्वार्थ భయపడతాం. కానీ ఎప్పుడైతే మనం निष्पक्ष నిస్వార్థంతో నిష్పక్షంగా ఉంటూ न्यारे हैं అతీతంగా ఉంటూ निर्विकल्प నిర్వికల్పంగా ఉంటూ तो सत्य बात बताने में అప్పుడు ఆ స్థితిలో हमें ఉండి कोई సత్యం कठिनाई చెప్తూ नहीं ఉంటే होती। మనకేం కష్టం అనిపించదు. मम्मा को మా सत्य అమ్మకు बात का जब पता लगा సత్యమైన విషయం ఎప్పుడైతే मम्मा ने తెలిసిపోయిందో उसको बहुत इजीली लिया మా అమ్మ అయితే చాలా ఈజీగా తీసుకున్నారు ఆ విషయాన్ని. और बाबा की याद में बिजी हो ఇంకా गए। ఎక్కువ బాబా యొక్క స్మృతిలో బిజీ అయిపోయారు. बाबा ने उसको मधुबन में बुला लिया, బాబా మా అమ్మను మధుబన్కి मधुबन में रखा। పంపించేస్తారు, మధుబన్లో ఉంచారు. तो बाबा కాబట్టి బాబా सत्य है సత్యం. और उसने सत्य बात जो हमें बताई है ఏవైతే సత్యమైన वो విషయాలు हमें మనకు बतानी వినిపించారో है అవి और మనం అందరికీ सत्यता చెప్పాలి. को फेस करने की शक्ति సత్యతను हमें ఎదుర్కొనేటువంటి अपने శక్తిని साथियों में, घर మన परिवार ఇంట్లో वालों మనతో में, ఉండేటువంటి हमने వారికి भरनी మన है। కుటుంబ సభ్యులకి అందరికీ నింపాలి. हम మనము ड्रामा को मिटा नहीं सकते। డ్రామాని అయితే పక్కకి తప్పించలేం. ड्रामा మనం में जो है वो हमको फेस करना డ్రామాలో है। ఏదైతే ఉందో దాన్ని అయితే మనం ఫేస్ చేయాల్సిందే. फेस करने की शक्ति आनी ఎదుర్కొనేటువంటి శక్తి మనకి రావాలి. और वो आती है అది మరి ఎప్పుడు ज्ञान के వస్తుందంటే आधार से జ్ఞానం ఆధారంగా और వస్తుంది. बाबा से బాబాతో शक्ति लेकर। శక్తి తీసుకుంటే వస్తుంది శక్తి. तीसरी बात మూడో విషయము समाने की शक्ति। ఇముడ్చుకునేటువంటి శక్తి. आपके पास మీ దగ్గర घर में आने वाले ఇంట్లో जो भाई बहन है, వచ్చేటువంటి అన్నయ్యలు आपके అక్కయ్యలు ఉన్నారు युगल కదా, है, మీ आपका యుగలు ఉన్నారు, बेटा है, మీ కొడుకు ఉన్నారు, కోడలున్నారు. आज इतना घबराए हुए हैं, ఎంతో గాబరా పడుతూ భయపడుతూ इतना ఉన్నారు डर వాళ్ళంతా. रहे हैं, जो ఎంతగా उनको భయపడుతున్నారు बहुत అంటే कठिन लगता है। వాళ్ళకి ఈ యొక్క పరిస్థితులన్నీ చూస్తుంటే కఠినం अंदर ही అనిపిస్తూ ఉన్నాయి. अंदर లోపలే घुसे, బాగా హైరాణ పడుతూ ఉన్నారు, क्या భయపడుతూ होगा, ఉన్నారు. कैसे ఏమవుతుందో होगा। ఏం జరుగుతుందో లేదు. हम बच्चे जानते हैं, పిల్లలైనా మనకు తెలుసు, हम माताएं जानती हैं, మాతలైన ये మనకు తెలుసు, कल्प पहले भी కల్ప हुआ క్రితం था కూడా ఇది और జరిగింది. अब फिर रिपीट हो रहा ఇప్పుడు है। తిరిగి మళ్ళీ రిపీట్ అవుతుంది. Nothing new। కొత్త ఏమీ కాదు. समा लेना, ఇముడ్చుకోవాలి. घर वालों की ఇంట్లో बातों వాళ్ళకి को समाना। ఇంటి వాళ్ళ యొక్క విషయాలన్నింటినీ కూడా अभी हमें ఇముడ్చుకోవాలి. बड़ा बनना होगा। ఇప్పుడు మనం చాలా పెద్దవాళ్ళుగా అయిపోవాలి. माताओं को మాతలకు बहुत बड़े दिल वाला बनना చాలా होगा పెద్ద మనసున్న వారిగా కావాలి. और अपने ఇప్పుడు निश्चय को తమ యొక్క నిశ్చయాన్ని 100% 100% पक्का పక్కా रखना होगा। చేసుకోవాల్సి ఉంటుంది. ब्रह्मा बाबा బ్రహ్మ బాబా के सामने जो समस्या ఎదురుగా आई ఏవైతే సమస్యలు వచ్చాయో जबरदस्त थी। చాలా భయంకరంగా వచ్చాయి. 300 बच्चे 300 మంది పిల్లలు, और घर में आटा नहीं है, కానీ ఇంట్లో చూస్తే వండే సమయానికి పిండి दोपहर का లేదు. भोजन कैसे खाएंगे? మరి మధ్యాహ్నం భోజనం ఎలా తింటారు? आटा है ही नहीं। ఇంట్లో పిండే లేదు. तब అప్పుడు ब्रह्मा बाबा की अच्छी परीक्षा हुई। బ్రహ్మ బాబాకి చక్కటి పరీక్ష ब्रह्मा అయ్యింది. बाबा को कहा गया अभी क्या करना है? మరి ఏం చెయ్యాలి అని అడిగారు. बाबा ने कहा वेट एंड सी। బాబా అన్నారు వెయిట్ అండ్ సీ, और నిరీక్షించండి, बाबा ने ఆగండి जवाब मम्मा అన్నారు. से पूछो। मम्मा से వెళ్ళిపోయి पूछो మమ్మని तो అడిగారు. मम्मा ने कहा మమ్మ जाओ చెప్పారు बाबा से पूछो। బాబాని అడగండి అన్నారు. बाबा योग में बैठा, బాబా యోగంలో కూర్చుని ఉన్నారు. जबरदस्त powerful శక్తివంతమైన ध्यान में। స్మృతిలో కూర్చుని ఉన్నారు. बाबा ये బాబా यज्ञ
आपका ఈ है। యజ్ఞం మీది. आपने मैं निमित्त हूँ, मैं तो मैनेजर हूँ, संभालने वाले आप ఈ యజ్ఞం आप మీది. जाने। నేనైతే ఇక్కడ మేనేజర్, సంభాలించేవారైతే उसी మీరు కదా समय అన్నారు. डाक में ఇంకా ఆ पोस्ट में సమయంలోనే पैसा आता పోస్ట్లో है, డబ్బులు उससे వచ్చేసాయి. आटा खरीदा जाता దాంతో है పిండి కొనుక్కోవడం और జరిగింది. बेल ठीक टाइम पर बजता है। కరెక్ట్‌గా లంచ్ బెల్ కూడా तो కరెక్ట్ టైంకి बाबा కొట్టడం परीक्षा జరిగింది. लेता है। బాబా అయితే పరీక్ష తీసుకుంటారు. ऐसी परीक्षाएं ఇలాంటి పరీక్షలు आप सबके सामने भी, మీ అందరి ఎదురుగా కూడా వస్తాయి. लेकिन आप కానీ माताएं మాతలైన మీరు निश्चय बुद्धि होके, నిశ్చయ బుద్ధి అయి आपके अंदर वो ताकत है। మీ बाबा లోపల ने ఆ शिव యొక్క శక్తి शक्ति ఉంది. आपको बनाया, బాబా మిమ్మల్ని శివశక్తిగా भगवान చేశారు. नहीं बनाया, అన్నిల్ని చేయలేదు, आपको शिव शक्ति बनाया। మిమ్మల్ని శివశక్తిగా చేశారు. आप अपने अंदर మీరు మీ లోపల इतनी ताकत भरो, ఎంతగా శక్తిని నింపుకోవాలి అంటే जो जैसी बात हो ఏది उसको ఎలాంటి संभालो। విషయం ఉంటే దాన్ని ఆ విధంగానే ఇముడ్చుకోండి. आप घर के మీరు वायुमंडल ఇంటి और యొక్క वातावरण వాయుమండలాన్ని, को बनाने వాతావరణాన్ని वाले आप తయారు हैं। చేసేవాళ్ళు మీరు. यदि आप ఒకవేళ डिस्टर्ब होंगी మీరు డిస్టర్బ్ అవుతూ ఉంటే तो आपके जो మీ యొక్క बाल बच्चे हैं పిల్లలు उनका क्या हाल होगा। వాళ్ళందరూ ఏమైపోతారు. तो हमें शिव కాబట్టి शक्ति మనం स्वरूप में रहना। శివశక్తి స్వరూపంలో ఉండాలి. माँ सब कुछ समाती है। తల్లి ఎప్పుడు కూడా అన్ని తనలో ఇముడ్చుకుంటూ ఉంటుంది. मुझे सागर के నేను सदृश సాగర सब సమానంగా कुछ అన్ని समाना, కూడా ఇముడ్చుకోవాలి. सब कुछ समाना, అన్ని ఇముడ్చుకోవాలి. पता भी ना लगे। ఎవరికి తెలియని కూడా తెలియకూడదు. जो भी घर में आए ఎవరి ఇంట్లోకి उसको వచ్చినా కానీ सुकून देना, ये आपका काम। వాళ్ళకి సుఖ సౌఖ్యాలను అనుభూతి చేయించడం మీ పని. इसका अर्थ निकलता है దీని యొక్క कि అర్థం ఏంటంటే आप कभी भी మీరెప్పుడు కూడా स्वयं స్వయం डिस्टर्ब नहीं हो। డిస్టర్బ్ కాకుండా ఉండాలి. क्या करूं, ఏం చేయాలి, दीदी बहुत ऐसा चल रहा है, ఇలా అయిపోతుంది, क्या करें, ఏం చేయాలి, क्या करें, क्या ఏం చేయాలి ఏంటి. माताएं सब बातों में మాతలందరూ होशियार होती हैं, అన్ని విషయాల్లో తెలివైన వారే ఉన్నారు. क्योंकि घर परिवार को ఎందుకంటే संभालती हैं। ఇల్లు వాకిల్ని माताओं को సంభాలిస్తున్నారు सब కదా, अनुभव होता है అన్ని రకాల అనుభవాలు ఉంటాయి మాతలకు. कैसे चलाना। ఎలాగ अपने నడిపించాలి. उस शिव शक्ति ఆ स्वरूप యొక్క को इमर्ज శివశక్తి करो। స్వరూపాన్ని ఇమర్జ్ చేసుకోండి. द्रौपदी का देगड़ा प्रसिद्ध है। ద్రౌపది యొక్క అక్షయ పాత్ర ప్రసిద్ధి शिव అయి बाबा ఉంది. को याद करके శివబాబా యొక్క స్మృతిలో ఉండి समा के ఇముడ్చుకుని अपनी घर गृहस्थ को తమ चलाना, యొక్క ఇల్లు వాకిల్ని ये आपकी సంభాలించడం कला है। ఇది మీ యొక్క కళ. उसे यूज करो, దాన్ని ये యూజ్ చేసుకోండి. रिस्पांसिबिलिटी आपकी ఈ है। యొక్క రెస్పాన్సిబిలిటీ మీది. सारे घर वाले खाना खा जाएं, ఇంట్లో వాళ్ళందరూ కూడా భోజనం చేస్తూ ఉండాలి. उसके बाद ఆ भी తర్వాత కూడా आपको पता है మీకు తెలుసు जब కదా, श्री कृष्ण आए भोजन के శ్రీకృష్ణుడు लिए భోజనం కోసం వస్తే पूछा, అడిగారు तो कहा, "अभी मैं ద్రౌపదిని, क्या खिलाऊं?" ఇప్పుడు నేనేం తినిపించాలి तो అని चावल అడిగింది. के 2 दाने थे, ఆ యొక్క అక్షయ चावल के పాత్రల్లో 2 दानों से ही 2 भरता गया, भरता गया, भरता బియ్యపు गया। గింజలు ఉన్నాయి. దాంట్లో ఆ 2 బియ్యపు గింజలు నిండిపోతూ ये ఉన్నాయి, तब నిండుతూ होगा ఉన్నాయి. ఇది ఎప్పుడు जब आप జరుగుతుంది, बड़ी दिल रखो। మీరు ఎప్పుడైతే పెద్ద మనసు పెట్టుకుంటారో అప్పుడే అవుతుంది. छोटी दिल रखना చిన్న మనసు పెట్టుకోవడం ये आपके परिवार के ఈ लिए మీ యొక్క పరివారం टेंशन का కోసము कारण बन టెన్షన్ जाएगा। యొక్క కారణమైపోతుంది. माँ మా शिव शक्ति శివశక్తి ब्लॉटिंग पेपर की तरह है, బ్లాటింగ్ పేపర్ లాంటి వారు. जो सबके दुखों అందరి को యొక్క सोखती है, దుఃఖాలన్నిటినీ కూడా లాగేసుకుంటూ ఉంటుంది. బ్లాటింగ్ పేపర్ सबकी ఎలాగైతే बातों బ్లాటింగ్ को పేపర్ समाती है। ఇంక్ని పీల్చేస్తుందో ఆ విధంగా మాతలు కూడా అందరి యొక్క अपनी దుఃఖాల్ని समाने की తీసేసుకునేటువంటి వారు. शक्ति को ఈ ముడుచుకునేటువంటి శక్తిని అందుకే ధారణ చెయ్యాలి. మాతలు बढ़ाओ। పెంచండి. सत्यता, సత్యత, फिर है क्षमा, క్షమ, माफ करना। క్షమిస్తూ ఉండాలి. आप नर्स, మీరు నర్సు, आप डॉक्टर हो, మీరే డాక్టరు. आपका काम है మీ इस యొక్క పని समय ఈ సమయంలో एक चुप 100 सुख।
ఒక్కరు నిశ్శబ్దంగా ఉంటే 100 మంది సుఖపడతారిప్పుడు. एकदम चुप। ఒక్కసారిగా అన్ని విషయాలు సైలెన్స్ అయిపోండి. चुप रह के क्या करना है? మరి సైలెన్స్‌లో ఉండి ఏం చేయాలి? बड़ा दिल करना है, నిశ్శబ్దంలో ఉంటూ పెద్ద మనసు చేసుకోవాలి. विशाल बुद्धि। విశాల బుద్ధి చేసుకోవాలి. बाहर से कोई आता है, బయట थका నుంచి हारा, ఎవరైనా వస్తారు, అలసిపోయి सैलरी వస్తారు. लोगों की कम हो गई శాలరీ है, కూడా 40% తగ్గిపోయింది. मिल रही है, 40% कहीं లభిస్తూ पर ఉంది. 50% కొన్ని मिल చోట్ల रही है। 50% లభిస్తుంది. प्रॉब्लम है ना? ప్రాబ్లం ఉంది కదా! वो बाहर की प्रॉब्लम వాళ్ళేమో फेस करते हैं, బయట సమస్యల్ని ఫేస్ और చేస్తూ ఉన్నారు. आप अगर మీరు घर में ఇంట్లో उनको వాళ్ళకు एक्सेप्ट नहीं करोगे, స్వీకరించకపోతే, अगर वो जोर से बोल देता వాళ్ళు है, क्रोध से గట్టిగా बोल देता అరుస్తే, है, కోపంతో तो మాట్లాడితే आपको क्षमा करना पड़ेगा, మీరే క్షమించాలి. फॉरगिव, క్షమించండి. माफ करना पड़ेगा। క్షమించాల్సిందే. अगर आप क्षमा नहीं ఒకవేళ మీరు करेंगे, క్షమించకపోతే आपके मन के अंदर మీ మనసు లోపల उनका वह दोष भर जाएगा, వారి ప్రతి దోషం నిండిపోతుంది. और आपका हृदय మీ యొక్క హృదయము निर्मल नहीं रहेगा, అప్పుడు నిర్మలంగా ఉండదు. शुद्ध पवित्र नहीं रहेगा। శుద్ధంగా పవిత్రంగా ఉండదు. आपको उस आत्मा की गलती बार बार ఆ बार యొక్క बार ఆత్మ दिखाई యొక్క देती తప్పు रहेगी, పదే పదే మీకు కనిపిస్తూ ఉంటుంది. और जब गलती दिखाई देती ఎప్పుడైతే रहेगी, తప్పు तो పదే आपका పదే व्यवहार కనిపిస్తూ बदल ఉంటుంది, మీ యొక్క जाएगा, వ్యవహారం మారిపోతూ ఉంటుంది. व्यवहार बदल వ్యవహారం जाएगा। మారిపోతుంది. इसलिए కాబట్టి क्षमा, క్షమించండి. माफ करो। క్షమించండి. कोई कुछ गलती भी ఎవరైనా आजकल ఏమైనా करता है తప్పు ना, చేసినా కానీ थोड़ा बड़ा दिल रख करके పెద్ద उसको మనసు माफ करो, పెట్టేసుకొని వాళ్ళని క్షమించేసేయండి. क्योंकि ఎందుకంటే अभी शक्ति नहीं है। వాళ్ళలో आप శక్తి లేదు. बाबा की बच्चियां हो, మీరైతే బాబా పిల్లలు కదా! आपके पास नॉलेज మీ है, దగ్గర జ్ఞానం ఉంది, उनके पास नहीं है। వాళ్ళ దగ్గర లేదు. तो आपका शिव కాబట్టి शक्ति स्वरूप మీరు శివశక్తి స్వరూపమై उनको मदद करेगा, వాళ్ళకి సహాయం చెయ్యండి. మీ उनको శివశక్తి స్వరూపం शक्ति వాళ్ళకి देगा। సహాయం ఇస్తుంది, వాళ్ళకి శక్తిని నింపుతుంది. इसलिए కాబట్టి माफ करो, क्षमा క్షమించండి. క్షమించండి. फिर है स्नेह की शक्ति। తర్వాతది స్నేహం యొక్క శక్తి. स्नेह స్నేహం. स्नेह बाम की तरह है। స్నేహము ఒక బాంలాగా బాం होती है ना, పనిచేస్తుంది. और माताओं में మాతల్లో निस्वार्थ स्नेह होता है। నిస్వార్థ స్నేహం ఉంటుంది. कोई दूसरे के बच्चे भी अगर వేరే వాళ్ళ माँ को संभालने పిల్లలు पड़ते కూడా हैं ना, अपने तो తల్లికి संभालती है, సంభాలించాల్సి ఉంటుంది. సొంత लेकिन పిల్లల్ని अगर कोई ఎలాగో दूसरे के సంభాలిస్తారు, बच्चे भी संभालने కానీ पड़ते వేరే हैं వాళ్ళ ना, పిల్లల్ని కూడా సంభాలించాల్సి तो వస్తే माँ కూడా उनको प्यार से చాలా संभालती है, ప్రేమగా సంభాలిస్తుంది తల్లి. प्यार से संभालती है। ప్రేమగా సంభాలిస్తుంది. क्यों? ఎందుకని? मातृत्व है, మాతృత్వం ఉన్నది. उसके अंदर मातापन के संस्कार हैं। తల్లి యొక్క సంస్కారం ఉంది వారిలో. ये मातापन के जो संस्कार ఈ తల్లి स्नेह యొక్క के సంస్కారం ఏదైతే స్నేహంకి पालना के సంబంధించి हैं, ఉందో, పాలనకి సంబంధించి ఉందో, इनकी आज जरूरत है। ఇప్పుడు వీటి యొక్క అవసరం ఉంది. आज ఈ రోజుల్లో सबको स्नेह चाहिए, అందరికీ స్నేహం కావాలి. क्रोध नहीं चाहिए, ఎవరికి కోపం अग्नि नहीं వద్దు, चाहिए, అగ్ని వద్దు. सबको स्नेह चाहिए। అందరికీ స్నేహమే కావాలి. खूब स्नेह दो, निस्वार्थ भाव का, బాగా స్నేహం ईश्वरीय ఇవ్వండి. स्नेह दो, నిస్వార్థ रूहानी స్నేహం स्नेह ఇవ్వండి. दो। ఈశ్వరీయ స్నేహము, ఆత్మిక స్నేహాన్ని ఇవ్వండి. और स्नेह से, స్నేహంతో, स्नेह की शक्ति से స్నేహం యొక్క उनके శక్తితో मन को వారి बदलो, యొక్క మనసుని మార్చండి. उनके मन को शक्तिशाली बनाओ। వారి యొక్క మనసుని శక్తిశాలిగా చెయ్యండి. स्नेह से, స్నేహంతో. स्नेह
असंभव को भी संभव कर देता స్నేహము అసంభవాన్ని కూడా సంభవం చేసేస్తుంది. हम सब बाबा के स्नेह में रह మనందరం करके కూడా బాబా शक्तिशाली యొక్క बने। స్నేహం కారణంగానే శక్తిశాలిగా అయ్యాము. अगर स्नेह नहीं ఒకవేళ స్నేహమే లేకపోతే तो हम शक्तिशाली बनेंगे మనం శక్తిశాలిగా అవుతామా? कहाँ से लेंगे शक्ति? प्यार ही ఎక్కడి नहीं। నుంచి లభిస్తుంది శక్తి? ప్రేమే లేనప్పుడు. बाबा स्नेह का सागर है। బాబా స్నేహ సాగరుడు. बाबा की मैं वह शिव शक्ति, वो स्नेह की पुतली हूँ, स्नेह की पुतली हूँ। कोई बात नहीं, हो गया, कोई बात नहीं, चलो आगे, चलो आगे। और लास्ट बात, నేను బాబా యొక్క స్నేహపు బొమ్మను. ఏమైనా జరగనియండి, పర్వాలేదు जो పర్వాలేదని ముందుకు वातावरण వెళ్ళండి. आपको बनाना है, ఇంకా లాస్ట్ విషయము, आप में మీరు रचना ఇంట్లో ఏదైతే निर्माण की వాతావరణం शक्ति है। తయారు చేయాలో దానికోసం మీలో ఆల్రెడీ आप రచనాత్మక శక్తి ఉంది. निर्माता हो, మీరు మాత కదా, निर्माण करने वाली हो। నిర్మాణం చేసేటువంటి వారు మీరు. घर का वातावरण ఇంటి యొక్క వాతావరణాన్ని टेंशन फ्री టెన్షన్ ఫ్రీగా ఉండాలి. घर के वातावरण में ఇంటి యొక్క अशांति వాతావరణంలో नहीं चाहिए। అశాంతి ఉండకూడదు. ये अशांति ఈ యొక్క बहुत అశాంతి खौफनाक होती है। చాలా భయంకరంగా ఉంటుంది. अशांति అశాంతి सुख సుఖము समाप्त कर देती సమాప్తి చేస్తుంది. అశాంతి సుఖాన్ని సమాప్తం చేస్తుంది. है। इसलिए కాబట్టి घर में मुझे ఇంట్లో कैसे रहना నేను है? ఎలా ఉండాలి? जैसे ఎలాగైతే एक नर्स और ఒక डॉक्टर है। నర్స్ డాక్టర్ ఉంటారు కదా, అలాగా. इस समय ఈ సమయంలో मेरे को सबको నేను 1 to అందరినీ 1 to all అందరినీ सबको ఒకరి నుంచి మొదలు పెట్టేసుకొని అందరికీ కూడా స్పెషల్గా స్నేహము, స్పెషల్ సహయోగము आवश्यक। ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. आत्माओं में तो शक्ति नहीं है। ఆత్మలో అయితే శక్తి లేదు కదా. वातावरण घर का వాతావరణం बनाना ये ఇంటిది, आपके ఇంటి యొక్క వాతావరణం తయారు చేయాల్సిన పని మీ బాధ్యత. माताएं कभी कभी మాతలు कहती हैं, కొన్నిసార్లు दीदी అంటూ क्या ఉంటారు, करें? దీది ఏం वो చెయ్యాలి, आके ऐसे करते हैं, వాళ్ళు ऐसे ఇలా बोलते हैं, చేస్తూ ऐसे ఉంటారు, बोलते ఇలా हैं। మాట్లాడుతూ तो ఉంటారు, बोलेंगे ना, మాట్లాడతారు కదా. మరి వాళ్ళు जो उनको बाहर मिलेगा, వాళ్ళకి బయట నుంచి जो ఏదైతే उनको లభిస్తుందో आज के समाचारों से ఈరోజు मिलेगा, ఉన్నటువంటి वो तो సమాచారాల जरूर కారణంగా बोलेंगे। వాళ్ళకి ఏవైతే ఉందో అదే కదా మాట్లాడతారు వాళ్ళు. आपका काम क्या మరి है? మీ పని ఏమిటి? उसे परिवर्तन करना। వాటిని పరివర్తన చెయ్యడం. ज्ञान के बल से జ్ఞానం इसको యొక్క బలంతో परिवर्तन వారిలో करना। పరివర్తన తీసుకురావాలి. घर के वातावरण को ఇంటి యొక్క इतना వాతావరణాన్ని शांत, ఎంత शीतल बनाना। శాంతిగా, శీతలంగా తయారు చేయాలి. चलो आओ हम सब बैठते हैं, అందరం కూర్చుందాము, मेडिटेशन करते మెడిటేషన్ हैं। చేద్దాము. 5-7 मिनट हम बैठते हैं, 5 నిమిషాలు 6 शिव నిమిషాలు बाबा को याद కూర్చోబెడదాం, करते हैं। కూర్చోబెట్టండి. जैसे आप శివబాబాని भी- గుర్తు आप చేద్దాము सब అని చెప్పండి. माताएं अनुभवी हो। మీరందరూ మాతలైతే అనుభవి कोई ఉన్నారు भी కదా. बच्चे को कोई बात होती है ఏదైనా तो ఒక విషయం तो అయిపోతూ उसका వస్తూ कोई ఉంటే ఏం सुनाता है చేస్తుంటారు तो మీరు? आप करते हो ना। हाँ, వాళ్ళు చెప్తూ ఉంటే చేస్తూ ఉంటారు కదా మీరు కొన్ని పనులు. ऐसे ही అలాగే ये भी ఇది కూడా क्या करना है? మరి ఏం చేయాలి? घर में सबको ఇంట్లో आपस में అందరికీ इकट्ठे పరస్పరం बैठ करके కూర్చొని 3-5 मिनट 3 నిమిషాలు शिव 5 बाबा की నిమిషాలు याद में बैठ। శివబాబా యొక్క స్మృతిలో కూర్చోండి. चलो कोई शिव बाबा को याद नहीं करता, శివబాబాని ये గుర్తు हम చేయట్లేదు, వాళ్ళకి తెలియదు. हम ये तो कर सकते हैं మనం ఇదైతే చేయొచ్చు కదా. कि शिव बाबा को चलो याद नहीं करते हैं, శివబాబాని గుర్తు चलो तो చేయకపోతే जिसको भी याद करते हो उसको याद ఎవరినైతే करो। మీరు గుర్తు చేయాలనుకుంటున్నారో వాళ్ళు గుర్తు घर का చేయండి అని చెప్పండి. वायुमंडल को अच्छा बनाओ, ఇంటి యొక్క వాయుమండలాన్ని అయితే पूजा తయారు करते చేయండి. भक्ति करते పూజ जो भी करते చేస్తారో, हो భక్తి करो। చేస్తారో, ఏం చేస్తారో చెయ్యండి. वायुमंडल तो अच्छा बना వాయుమండలం सकते అయితే బాగా తయారు చేయొచ్చు కదా. हैं। ये हमें कार्य करना है। ఈ పని మనం చేయాల్సి ఉంది.
शिव शक्ति की दो विशेषताएं, శివశక్తులకు 2 విశేషతలున్నాయి. एक स्नेह ఒకటి స్నేహము, और दूसरा రెండవది शक्ति स्वरूप. శక్తి స్వరూపము. बाबा कहता है బాబా చెప్తున్నారు, मंदिर में जो मूर्तियां हैं మందిరంలో ఏదైతే మూర్తి ఉందో उनमें ये दो बातें होती 2 విషయాలు ఉంటాయి. एक आंख ఒకటి में स्नेह కళ్ళల్లో స్నేహము, और दूसरी आंख में రెండవ కంటిలో శక్తి స్వరూపము. देवियों के नैनों से దేవిల యొక్క दोनों बातें కళ్ళ నుంచి ఇవి 2 కూడా కనపడుతూ ఉంటాయి. స్నేహము, శక్తి. स्नेहमयी भी बनना है స్నేహమయిగా కూడా ఉండాలి, शक्तिशाली. శక్తిశాలిగా కూడా అయి ఉండాలి. और माताओं को मैं कहूंगी మాతలకైతే నేను చెప్తున్నాను, कि लॉकआउट के दौरान లాకౌట్ సమయంలో ये सारा ही समय ఈ యొక్క సమయం అంతా కూడా माताओं को మాతలకు ఫుల్లీ टोटल పూర్తిగా व्रत लेना है. వ్రతం తీసుకోవాలి. किस बात का व्रत? ఈ యొక్క విషయం యొక్క వ్రతం संपूर्ण पवित्रता का. సంపూర్ణ పవిత్రత యొక్క వ్రతం. संपूर्ण पवित्रता क्या है? సంపూర్ణ పవిత్రత అంటే ఏమిటి? सबके प्रति शुभ సర్వుల भावना. ప్రతి శుభ భావన, శుభకామన. दूसरा రెండవది सबके प्रति సర్వుల आत्मिक ప్రతి दृष्टि. ఆత్మిక దృష్టి. और तीसरा మూడవది सुख दो సుఖాన్ని ఇవ్వండి, लो. సుఖాన్ని పొందండి. निर्भय నిర్భయ్ ये व्रत लेना है. ఈ యొక్క వ్రతం తీసుకోవాలి. हो सकता है అవుతుందా? ये व्रत हो सकता ఈ है. వ్రతం చేయగలరా? అవుతుందా? आप लोग व्रत लेने के अभ्यासी है ना. మీరు వ్రతం తీసుకునే విధంలో అభ్యాసం ఉన్నారు కదా. व्रत लेने के अभ्यासी మాతలు వ్రతం తీసుకోవడంలో బాగా అభ్యాస అయి ఉంటారు. रखने के अभ्यासी होते ఉపవాసం యొక్క అభ్యాసము ఉంటుంది వీరికి. हैं. ये व्रत रख. కాబట్టి ఈ వ్రతం చెయ్యండి. मंजूर है? ఒప్పుకుంటారా? जिनको मंजूर है वो हाथ तो ఎవరైతే उठा के बताओ. ఒప్పుకుంటారో వాళ్ళు చెయ్యి ఊపండి. सबको मंजूर है? అందరికీ ఇష్టం ఉంది కదా, ఒప్పుకుంటున్నారు కదా. నేను అప్పుడు అంటాను, जिनको కుల్దీప్ దీదీకి सब माताओं ने व्रत रखा है. ఈ सब बताओ మాతలందరూ కూడా వ్రతం పెట్టారు అన్న जिनको విషయం कि माताओं చెప్పాలి. ने మాతలందరూ हमने చెప్పాలి, व्रत रखा. మేమందరం కూడా వ్రతం పెట్టుకున్నామని చెప్పాలి. व्रत रखा. కానీ వ్రతం పెట్టుకోండి. फिर देखना इसका తర్వాత result. చూడండి దాని యొక్క రిజల్ట్ No ఏముంటుందో. negativity. ఏమి నెగటివిటీ ఉండకూడదు, बिल्कुल ఏం ఉండకూడదు నెగటివిటీ. सबको प्यार అందరికీ ప్రేమనివ్వండి, ఆత్మికతనివ్వండి. सबको ये देते चलो. ఇదే ఇస్తూ ఉండండి, ఆశీర్వాదాలు ఇస్తూ ఉండండి, క్షమిస్తూనే ఉండండి. देते चलो. ఇదే ఇస్తూ ఉండండి. ओके. ఓకే. आज आप सबसे ఈరోజు మీ అందరితో मुलाकात हुई ఈ విధంగా మిలనం జరుగుతుంది. और मैं देख रही हूँ सब बड़े प्यार से చాలా ప్రేమగా అందరూ వింటూ ఉన్నారు. स्टूडेंट लाइफ हो गई. స్టూడెంట్ లైఫ్ అయిపోయింది అందరిది కూడా. स्टूडेंट लाइफ है స్టూడెంట్ లైఫ్ కదా, बहुत अच्छा. చాలా మంచిది. और ఇంకా अब इसको क्या దీన్ని करेंगे? మరేం చేయాలి? शक्ति स्वरूप अपना శక్తి స్వరూపమైపోయి తమది ఇమర్జ్ చేసుకోండి. శివమయ శక్తిని నేను शक्तिशाली. నేను శక్తిశాలిని. ओके.